ఈ వీడియోలో మనం అసలు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది, యుఎస్ ఇంకా నాటో ఫోర్సెస్ ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళిపోయారు, అసలు తాలిబాన్స్ ఎవరు, వాళ్ళు ఎలా పుట్టుకొచ్చారు, ఇంకా చైనా, ఇండియా, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రస్తుతం ఏ స్ట్రాటజీ వాడబోతున్నాయి, ఇలా మనలో ఆఫ్ఘనిస్తాన్ మీద ఉన్న అనేక ప్రశ్నలకి ఈరోజు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ నేను మీ సందేహాలన్నింటినీ తీర్చలేకపోయినా ముఖ్యమైనవి మాత్రం వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతే, మీకు తెలుసు యునైటెడ్ స్టేట్స్ ఇంకా నాటో ఫోర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాయని. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఏకంగా 11 సెప్టెంబర్ 2021 ఆఖరి రోజు అని డెడ్ లైన్ కూడా ప్రకటించేశాడు. కానీ సెప్టెంబర్ 11 ఎందుకు అన్న అనుమానం వస్తే దానికి కారణం సరిగ్గా ఆ రోజుకి యుఎస్లో ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ అటాక్ చేసిన నాటితో పోలిస్తే 20 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే 11 సెప్టెంబర్ 2021 నాటికి యుఎస్ ఇంకా నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్లోని వాళ్ళ కార్యకలాపాలు మొత్తం వదిలేసి వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, వాళ్ళు ఇంత సడన్గా ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? ఒకవేళ మీకేమైనా ఇలా అనిపిస్తుందా, 20 సంవత్సరాలు గడిచిపోయిన సందర్భంగా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారని? మీరది నిజంగా నమ్ముతున్నారా, లేదంటే ఇలా కూడా అనుకుంటున్నారా? వాళ్ళు అసలు ఆఫ్ఘనిస్తాన్కి వచ్చిన లక్ష్యం నెరవేరిందని, ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదం మొత్తం అణిచివేశారు కాబట్టి వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నారని? ఒకవేళ అదే నిజమైతే మరి తాలిబాన్లు ఎలా ఉన్నారు? అల్-ఖైదా కూడా ఇంకా సజీవంగానే ఉంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో అల్-ఖైదా పెద్దగా యాక్టివ్గా లేకపోయినప్పటికీ వాళ్ళ పునాదులు ఇంకా నెట్వర్క్స్ ఆఫ్ఘనిస్తాన్లో అలానే ఉన్నాయి. మనం అసలు మర్చిపోకూడని విషయం ఏమిటంటే, పాకిస్తాన్కి సంబంధించిన చాలా టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ నుంచే పనిచేస్తున్నాయి. కాబట్టి అమెరికా తన లక్ష్యాన్ని ఇంకా పూర్తి చేయలేదని స్పష్టంగా అర్థమవుతుంది. అఫ్కోర్స్ ఒసామా బిన్ లాడెన్ని మాత్రం చంపగలిగారు, కానీ లాడెన్ ఎప్పుడో 2011లోనే చంపేశారు. ఒకవేళ వాళ్ళ టార్గెట్ లాడెన్ మాత్రమే అయితే లాడెన్ని చంపిన 1-2 సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళిపోయి ఉండాల్సింది. మరి వాళ్ళు వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ చేయకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు? తాలిబాన్స్ ఇంకా అలానే ఉన్నారు, అల్-ఖైదా కూడా అలానే ఉంది. కొంచెం ఆలోచిస్తే మనకి 2 అనుమానాలు కలగవచ్చు. మొదటిది, ఒకవేళ అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఉండే టెర్రరిజం మీద పోరాటం చేయలేకపోతుందేమోనని. అది కూడా నిజం కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకున్న టెక్నాలజీ ఇంకా ఆయుధాలతో పోలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇంకొన్ని సంవత్సరాలు పోరాడగలరు. రెండవ అనుమానం ఏమిటంటే, ఒకవేళ వాళ్ళ లక్ష్యం తీవ్రవాదం మీద పోరాటం కాదేమో. నేను అసలు మీకేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, అమెరికా లక్ష్యం ఆఫ్ఘనిస్తాన్లోని తీవ్రవాదం రూపుమాపడం కోసం అయితే ఖచ్చితంగా కాదని. మీరు న్యూస్లో వినే ఉంటారు, యుఎస్ మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్లోని బాంగ్రామ్ ఎయిర్బేస్ వదిలేసి రాత్రికి రాత్రి వెళ్ళిపోయారని, అది కూడా ఆఫ్ఘనిస్తాన్ కమాండర్కి ఇన్ఫామ్ చేయకుండా. నిజాయితీగా చెప్పాలంటే మీరు ఇలాంటి బిహేవియర్ని అమెరికా మిలిటరీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. వాళ్ళు ఇంత అన్ప్రొఫెషనల్గా ఉంటారని. వాళ్ళు ఆ బాంగ్రామ్ ఎయిర్బేస్లో చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఇంతవరకు ఆఫ్ఘనిస్తాన్లోని ఈ బాంగ్రామ్ ఎయిర్బేస్ యుఎస్ మిలిటరీ ఆధీనంలో ఉండేది. వాళ్ళు 9/11 అటాక్స్ తర్వాత తాలిబాన్స్ మరియు అల్-ఖైదాలతో యుద్ధం చేయడానికి ఈ ఎయిర్ బేస్నే వాడుకున్నారు. యుఎస్ మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఎయిర్ బేస్ని ఆఫ్ఘన్ మిలిటరీకి ప్రాపర్గా హ్యాండ్ ఓవర్ కూడా చేయకుండా, కనీసం ఇన్ఫామ్ కూడా చేయకుండా రాత్రికి రాత్రే లైట్లు ఆపేసి పారిపోయారు. అంటే వినడానికి ఇది ఎంతో ఫన్నీగా ఇంకా అన్ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. 20 సంవత్సరాల ఆ ప్రదేశంలో ఉండి ఎవరికీ చెప్పా పెట్టకుండా అంత రాత్రి ఎవరు పారిపోరు కదా. ఇంకా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, యుఎస్ ఫోర్సెస్ ఆ ఎయిర్ బేస్ని ఖాళీ చేసిన రాత్రి తర్వాత ఆ ఎయిర్ బేస్ దోపిడీకి గురైందని, అక్కడ దొరికినవి మొత్తం దోచుకున్నారని, ఇంకా యుఎస్ ఆర్మీ వదిలేసి వెళ్ళిన వేల సంఖ్యలోని వెపన్స్ ఇంకా వెహికల్స్ ఇంకా చాలా మిలిటరీ ఐటమ్స్ తాలిబాన్ చేతుల్లోకి వెళ్ళిపోయాయని తెలిపారు. అంటే అమెరికా ఇండైరెక్ట్గా తాలిబాన్స్కి ఆయుధాలు ఇచ్చినట్లు అనిపిస్తుంది కదా. నిజంగా 20 సంవత్సరాలుగా తాలిబాన్స్ని అమెరికా శత్రువులుగా భావిస్తే ఇలా ఒక్కసారిగా తన ప్రాపర్టీని ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీకి ప్రాపర్గా హ్యాండ్ ఓవర్ కూడా చేయకుండా వెళ్ళిపోవడం చూస్తే ఆ చర్య మనకు వేరే సంకేతాన్ని ఇస్తుంది. నిజానికి యుఎస్ వాళ్ళు వాళ్ళ మూవీస్లో తమను తాము గ్లోరిఫై చేసుకుంటూ చూపించేదంతా ఒక భ్రమ. ఇదంతా ఒక మార్కెటింగ్ టాక్టిక్ మాత్రమే. ప్రపంచానికి పెద్ద అనే ట్యాగ్ పెట్టుకుని ఈ ప్రపంచాన్ని వాళ్ళే రక్షిస్తారన్న గ్లోబల్ ఇమేజ్ కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసే టాక్టిక్స్ ఇవన్నీ. అమెరికా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ని ప్రచారం చేయడం వరల్డ్ వార్ 2 తర్వాత మొదలైంది. ప్రపంచం మొత్తంలో తనకు అనుకూల మీడియాని ఏర్పాటు చేయగలిగింది. ఇంకా ఇంటర్నెట్ మీద కూడా పట్టు సాధించగలిగింది. ఆల్మోస్ట్ ప్రతి కంట్రీలోనూ వాళ్ళకు అనుకూలంగా కథాకథనాలు ఇంకా మూవీస్ ఇలా చాలా చేసింది. ఈ విధంగా వాళ్ళు ప్రపంచానికి తాను ఒక సూపర్ పవర్గా
చిన్నదాన్ని పెద్దదిగా చేసి చూపించి వాళ్ళకు అవసరాలకు అనుగుణంగా మార్చుకోగలిగింది. అంతేకాకుండా ఏదన్నా కంటెంట్ని తక్కువ చేసి చూపించాలన్నా, భయపెట్టాలన్నా వీటి వల్లే సాధ్యమైంది. సరే, అసలు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని వదిలి వెళ్ళటానికి గల కారణాలు అర్థం చేసుకోవాలంటే మొదట మనకి ఇంకొక విషయం తెలియాలి. అమెరికా అసలు 1990 తర్వాతే మిడిల్ ఈస్ట్లో యుద్ధాలు చేయడం మొదలెట్టింది. అంతకుముందు కూడా చేసేది, కానీ అవి చాలా చిన్న యుద్ధాలు, అంటే టెంపరీవి. మనకు తెలుసు సోవియట్ యూనియన్ వరల్డ్ వార్ II తర్వాత 1991లో కొలాప్స్ అయిందని. అసలు అమెరికాకి సోవియట్ యూనియన్కి సైద్ధాంతికంగా ఇంకా భౌగోళికంగా కూడా అభిప్రాయాలు వేరుగా ఉండటం వల్ల 1947 నుంచే వాళ్ళ మధ్య కోల్డ్ వార్ ఉండేది. ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉండేవంటే ప్రపంచంలోని అన్ని దేశాలు 2 జట్లుగా విడిపోయాయి. ప్రతి దేశం ఈ రెండిట్లో ఏదో ఒక దానికి సపోర్ట్ చేసి తీరాల్సిందే, అది అమెరికాకు కానీ లేదంటే సోవియట్ యూనియన్కి కానీ. అప్పట్లో ఈ 2 కంట్రీస్ మాత్రమే సూపర్ పవర్స్గా ఉండటం వల్ల వాళ్ళ మధ్య కోల్డ్ వార్ జరిగేది. కానీ దీనికి 1991లో సోవియట్ యూనియన్ పతనం అవ్వడం వల్ల వాళ్ళ కోల్డ్ వార్కి తెరపడింది. కోల్డ్ వార్ సమయంలో యుఎస్ పెట్టుబడిదారీ విధానం మరియు ప్రజాస్వామ్యం అంటే క్యాపిటలిజం అండ్ డెమోక్రసీపై ఆధారపడింది. కానీ సోవియట్ యూనియన్ మాత్రం కమ్యూనిజం మరియు నియంతృత్వం అంటే డిక్టేటర్షిప్పై ఆధారపడింది. యుఎస్ గెలిచిన ఈ విజయాన్ని డెమోక్రసీ, కమ్యూనిజం మరియు డిక్టేటర్షిప్పై గెలిచిన విజయంగా అభివర్ణిస్తారు. ముందు మనం అసలు తాలిబాన్ ఎప్పుడు ఉద్భవించారో అనేది తెలుసుకుందాం. తాలిబాన్ అనే గ్రూప్ 1994లో ఏర్పాటైంది. మరి యుఎస్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఎప్పుడు అటాక్ చేసిందంటే అది సెప్టెంబర్ 2001 ట్విన్ టవర్స్ అటాక్ జరిగిన తర్వాత మాత్రమే. అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ అఫీషియల్గా తీవ్రవాదం మీద యుద్ధం ప్రకటించాడు. మనందరికీ తెలుసు 9/11 అటాక్స్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిదో, అదే ఒసామా బిన్ లాడెన్. అల్-ఖైదా ఫౌండర్ ఎవరో కాదు, ఒసామా బిన్ లాడెనే. మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే తాలిబాన్స్ అసలు అమెరికాకి శత్రువులే కాదు, వాళ్ళ అసలు శత్రువులు అల్-ఖైదా. కానీ వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంకా జార్జ్ బుష్ ప్రభుత్వం తాలిబాన్స్ ఇంకా అల్-ఖైదా రెండింటిని తమకు శత్రువులుగానే భావించేటట్లు అక్కడి ప్రజల్లో మార్పు తీసుకొచ్చారు. నిజానికి 9/11 అటాక్స్లో తాలిబాన్స్ పాత్ర ఎంతమాత్రం లేదు. ఇప్పుడు కాసేపు మనం అల్-ఖైదా మీద ఫోకస్ పెడదాం. ఈ అల్-ఖైదా అనే గ్రూప్ సోవియట్ యూనియన్కి ఆఫ్ఘనిస్తాన్కి యుద్ధం జరుగుతున్న కాలంలో అంటే లేట్ 80sలో పుట్టుకొచ్చింది. సోవియట్ యూనియన్కి ఇంకా ఆఫ్ఘనిస్తాన్కి యుద్ధం 1978లో మొదలై 1989లో ముగిసిపోయింది. అమెరికాకి సోవియట్ యూనియన్కి కోల్డ్ వార్ జరుగుతున్న కాలంలో అంటే 1947 టైంలో ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యూనియన్ చెప్పినట్టు వింటూ ఉండేది. నేను ఆఫ్ఘనిస్తాన్ని సోవియట్ యూనియన్లో భాగం అని చెప్పట్లేదు, కానీ సోవియట్ యూనియన్ ఆజ్ఞలను పాటిస్తూ అది చెప్పినట్లు నడిచేది ఆఫ్ఘనిస్తాన్. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్కి కావాల్సిన మిలిటరీ వెపన్స్ ఇంకా ట్రైనింగ్ కూడా యుఎస్ఎస్ఆర్ సహాయం చేసేది. 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంది. సోవియట్ యూనియన్ ఆక్రమించిన ఆఖరి ఫారిన్ కంట్రీ ఆఫ్ఘనిస్తానే. దాని తర్వాత 1991లో సోవియట్ యూనియన్ చీలిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. సోవియట్ యూనియన్ అసలు ఆఫ్ఘనిస్తాన్ ఇంటర్నల్ అఫైర్స్లో జోక్యం చేసుకోవడానికి అసలు కారణం 1978లో ఆఫ్ఘనిస్తాన్లో రాజకీయ అస్థిరత బాగా ఏర్పడింది. 1978 దాకా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంలోని అధికారులకు సోవియట్ యూనియన్తో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండేది. ఈ 2 దేశాల మధ్య బంధం చాలా దృఢంగా ఉండేది. అప్పటి ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ అయిన నూర్ మొహమ్మద్ తరాకీ కోరడంతో యుఎస్ఎస్ఆర్ వాళ్ళకి పెద్దన్నలాగా సలహాదారుడిగా వ్యవహరించేది. ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ నూర్ మొహమ్మద్ తరాకీ ఒక కమ్యూనిస్ట్. 1979లో ఆయన హత్య చేయబడ్డాడు. దీంతో ఆఫ్ఘన్లో రాజకీయాలు చాలా దారుణంగా మారాయి. సోవియట్ యూనియన్ ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నించింది. కానీ సోవియట్ యూనియన్ ఇన్వాల్వ్మెంట్ కొందరి కమ్యూనిస్ట్ ఇస్లామిక్ ఆఫ్ఘన్స్కు నచ్చేది కాదు. కానీ పోరాడటానికి వాళ్ళకి ఆయుధాలు ఎలా వాడాలో తెలియదు. ఇంకా మిగిలిన దేశాల నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ కూడా లభించలేదు. ఆఫ్ఘన్ ప్రజలు తమకు శక్తి ఉన్నంత వరకు సోవియట్ యూనియన్తో పోరాడారు. ఇంకొక పక్క ఈ రాజకీయ పరిమాణాలన్నింటినీ యుఎస్ఏ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంది. అది సరైన సమయంలో తన ఎంట్రీ ఇవ్వడానికి వెయిట్ చేస్తుంటుంది. మీరు గనక ర్యాంబో 3 మూవీ చూసుంటే అందులో సిల్వెస్టర్ స్టాలిన్ ఒక మాజీ అమెరికన్ సోల్జర్గా ఆఫ్ఘన్ ముజాహిదీన్కి సోవియట్ యూనియన్ బలగాలతో పోరాడటానికి సహాయపడుతుంటాడు. దీన్ని బట్టి మనం అమెరికా ఆఫ్ఘనిస్తాన్కి సోవియట్ యూనియన్తో ఫైట్ చేయడానికి సహాయపడిందని చెప్పొచ్చు. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే ఎందుకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్కి సోవియట్ యూనియన్తో పోరాటానికి సహాయపడిందని. 1954 వియత్నాం వార్ కనుక మనం గుర్తు చేసుకుంటే చైనా 1949లో కమ్యూనిస్ట్ దేశమైంది. ఆ సమయంలో కమ్యూనిస్టులందరూ నార్త్ వియత్నాం ఆధీనంలో ఉండేవారు.
ఈ కమ్యూనిజం ఎక్కడ సౌత్ వియత్నాంకి స్ప్రెడ్ అయ్యి దాని తర్వాత మొత్తం ఏషియాకి పాకుతుందేమోనని అమెరికా భయపడింది. దీంతో సౌత్ వియత్నాంకి అవసరమైన మిలిటరీని మరియు డబ్బుని అమెరికా పంపేది. ఇంకొక పక్క నార్త్ వియత్నాంకి సోవియట్ యూనియన్ సహాయపడింది. కానీ ఈ యుద్ధం 1973లో ముగిసింది. దీంతో యుఎస్ఏ అఫీషియల్గా వియత్నాం వార్లో తన మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ ఆపేసింది. 1971లోని ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఆ యుద్ధంలో ఇండియా పాకిస్తాన్ మీద గెలిచి బంగ్లాదేశ్ దేశం ఏర్పడటానికి సహాయపడింది. దీన్నే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంటారు. దీంతో న్యాచురల్గానే పాకిస్తాన్కి ఇండియా అంటే పడదు కాబట్టి ఇండియా మీద ఎలాగైనా రెవెన్యూ తీర్చుకోవాలని అనుకున్నారు. అందుకోసం K2 మిషన్లో భాగంగా ఖలిస్తాన్ అనే ఉద్యమాన్ని లేవనెత్తారు. వాళ్ళ K1 మిషన్ కాశ్మీర్, K2 మిషన్ ఖలిస్తాన్. కావాలంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే పంజాబ్లో తిరుగుబాటు ప్రారంభమైంది 70 ఇంకా 80ల కాలంలో. 1977లో పాకిస్తాన్ ప్రెసిడెంట్గా జియా ఉల్ఫా ఉన్నాడు. అతను కావాలని ఇండియాలో ఖలిస్తాన్ అనే ఉద్యమాన్ని లేవనెత్తాడు. జియా ఉల్ఫా మొదట్లో పాకిస్తాన్ ఆర్మీలో జనరల్గా పనిచేసేవాడు. తర్వాత అప్పటి ప్రెసిడెంట్ జుల్ఫికర్ అలీ భుట్టోని, అంటే బెనజీర్ భుట్టో వాళ్ళ ఫాదర్ని చంపి తనను తాను ప్రెసిడెంట్గా 1978లో ప్రకటించుకున్నాడు. సరిగ్గా అదే సంవత్సరం అంటే 1978లో సోవియట్ యూనియన్కి ఆఫ్ఘనిస్తాన్కి యుద్ధం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ని సోవియట్ యూనియన్ ఆక్రమిస్తుందని ఒక పక్క పాకిస్తాన్కి వర్రీగా ఉన్నా కూడా దానికన్నిటికంటే ముఖ్యమైనది ఇండియా మీద రెవెన్యూ తీర్చుకోవడం కాబట్టి దానికోసం అమెరికాని కూడా ఎలాగైనా సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో భాగం చేయాలని అది భావించింది. అలా చేయడం వల్ల పాకిస్తాన్కి యుఎస్ నుంచి డబ్బు వస్తుంది. పాకిస్తాన్ ప్రెసిడెంట్ జియా ఉల్ఫా చాలా తెలివైనవాడు. అతను ఒక ప్లాన్ ప్రకారం యుఎస్ ప్రెసిడెంట్ అయిన జిమ్మీ కార్టర్ని కలిసి అమెరికాని సోవియట్ యూనియన్ మీద రెవెన్యూ తీర్చుకోమని ప్రోత్సహిస్తాడు. ఎందుకంటే వియత్నాం వార్లో అమెరికా మీద సోవియట్ యూనియన్ పైచేయి సాధించింది కాబట్టి ఇప్పుడు అమెరికాని రెచ్చగొట్టడం ద్వారా తన పథకం అమలు చేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ విధంగా ఆపరేషన్ సైక్లోన్ స్టార్ట్ అయింది. సిఐఏ ఆఫ్ఘనిస్తాన్లోని ముజాహిదీన్ ఫైటర్స్కి ఫండ్స్ ఇంకా వెపన్స్ని పాకిస్తాన్ గుండా పంపించేది. ఇక్కడే పాకిస్తాన్ ఒక బ్రోకర్ పాత్ర పోషించింది. ఎలా అంటే యుఎస్కి డైరెక్ట్గా సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్కి సాయం చేయడం కోసం యుఎస్ పాకిస్తాన్కి ఫండ్స్ని ఇంకా వెపన్స్ని పంపించేది. కానీ పాకిస్తాన్ మాత్రం యుఎస్ పంపించిన వెపన్స్ని సొంతానికి వాడుకుంటూ వాటిని మిలిటెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఇండియాకి అగైనెస్ట్గా ఖలిస్తాన్ ఉద్యమం కోసం ఉపయోగించేవారు. మనం గతం తిరిగి చూసుకుంటే పంజాబ్లో ఉద్యమాలు 1980 కాలంలోనే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఉన్న పొజిషన్కి పాకిస్తాన్ ఖలిస్తాన్ ఉద్యమానికి కేవలం మోరల్ సపోర్ట్ మాత్రమే ఇవ్వగలదు. కానీ అసలు వాళ్ళకి కావాల్సింది ఫండ్స్. అందుకే పాకిస్తాన్ ఈ విధంగా అమెరికన్ ఫండ్స్తో మిలిటెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సోవియట్ మరియు ఇండియా మీదకి పంపించేవారు. అంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నమాట. మనం ఒకసారి మ్యాప్ చూసినట్లయితే అమెరికా డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్లోకి ఎగరలేదు. పాకిస్తానే వాళ్ళకి రోడ్డు మార్గం ప్రొవైడ్ చేసింది. ఈ మార్గం గుండానే అమెరికన్ షిప్స్ పాకిస్తాన్ పోర్టుకి ఆయుధాలను పంపి అవి ఆఫ్ఘనిస్తాన్లోని ముజాహిదీన్ ఫైటర్స్కి సప్లై చేసేది. చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఇంకా ఆయుధాలని పాకిస్తాన్ ఆర్మీకి వస్తుండటంతో పాకిస్తాన్ ఆర్మీ ఇంకా ఐఎస్ఐ ఇద్దరూ కలిసి ఎన్నో రెబల్ గ్రూప్స్ని ఆఫ్ఘనిస్తాన్లో తయారు చేసేవారు. ప్రపంచం నలుమూలల నుంచి ముజాహిదీన్స్ని రిక్రూట్ చేసుకునేవారు, ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి. మనం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే పాకిస్తాన్ కావాలనే మతం ఆధారంగా గొడవలు క్రియేట్ చేయిస్తూ యుఎస్ నుంచి డబ్బు అడిగి తెచ్చుకుంటూ ఉండేది. అంటే ఈ టెర్రరిజాన్ని పాకిస్తాన్ బిజినెస్ రూపంలో మలుచుకుంది. అందుకే పాకిస్తాన్ ఆఫ్ఘన్ సోవియట్ యుద్ధంలో బ్రోకర్ పాత్ర పోషిస్తూ అమెరికా పంపే డబ్బు మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునేది. పాకిస్తాన్ ఐఎస్ఐ అయితే ఏకంగా ప్రపంచంలోని ముజాహిదీన్ లీడర్స్ అందరినీ పాకిస్తాన్లోని పెషావర్కి పిలిపించి మీటింగులు కూడా నిర్వహించేవారు. ఇంకా వివరంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్లోని ప్రజలు పొలిటికల్గా రెండు భాగాలుగా విడిపోయారు. ఒక ఇస్లామిక్ గ్రూప్ కమ్యూనిజం సపోర్ట్ చేసేవారైతే ఇంకొక గ్రూప్ రాడికల్ ఇస్లామిక్ గ్రూప్. కమ్యూనిజం సపోర్ట్ చేసే గ్రూప్కి సోవియట్ యూనియన్ అండగా నిలిచింది. ఇంకొక పక్క యాంటీ కమ్యూనిస్ట్ అయిన ఇస్లామిక్ రెబల్స్ అనగా ముజాహిదీన్ ఫైటర్స్ని అనేక మందిని తయారు చేసి వారికి ట్రైనింగ్ ఇప్పించి సపోర్ట్ చేసేది పాకిస్తాన్ ఆర్మీ. ఇదంతా యుఎస్ పంపించిన డబ్బులు ఇంకా ఆయుధాల సాయంతో జరిగేది. దాదాపు 10 సంవత్సరాలు ఆ రెండు గ్రూప్స్ మధ్య యుద్ధం కొనసాగింది. చివరికి సోవియట్ ఆఫ్ఘన్ వార్ 1989లో ముగిసిపోయింది. ఈ యుద్ధం ఎలా ఆగిపోయిందంటే సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్లోని మిషన్ని అర్ధాంతరంగా ఆపేసి వాళ్ళ సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయింది. దాని తర్వాత మనకు తెలిసిన విషయమే,
1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి. 1989లో సోవియట్ యూనియన్ తమ సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి తీసుకెళ్లిపోయింది. అంటే ఇప్పుడు ముజాహిదీన్ ఫైటర్స్తో పోరాడటానికి ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ ఆర్మీ ఎవరూ లేరు. ఉన్నది కేవలం ఆఫ్ఘన్ ప్రజలలోని కమ్యూనిజానికి సపోర్ట్ చేసే గ్రూప్ మాత్రమే. అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సొంత దేశానికి చెందిన ప్రజలతోనే పోరాడాలి. సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఆగిపోవటం కనుక జరిగితే పాకిస్తాన్ టెర్రరిస్ట్ బిజినెస్కి వచ్చే ఆదాయానికి గండి పడుతుంది. ఎలా అంటే యుద్ధం ముగిసిపోతే యుఎస్ ఇంకా పాకిస్తాన్కి ఫండ్స్ పంపించడం నిలిపివేస్తుంది. ఇది పాకిస్తాన్ ఆర్మీకి చాలా పెద్ద లాస్. ఆఫ్ఘన్లో ఎలాంటి గొడవలు జరగకపోతే మరి వాళ్ళకి యుఎస్ నుంచి ఫండ్స్ వచ్చే మార్గం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వ్యాపార రంగంగా మార్చడంలో ఇప్పటిదాకా విజయం సాధించింది. కానీ యుద్ధం ఒక్కసారిగా ఆగిపోతే దాని పరిస్థితి ఏంటి? సరిగ్గా ఈ కారణంతోనే అల్-ఖైదా 1988లో ఉద్భవించింది. దాని పుట్టుకకి కారణం ఎవరో కాదు, పాకిస్తాన్ ఆర్మీయే. పాకిస్తాన్ ఆర్మీ ఇంకా ఐఎస్ఐ ఇద్దరూ కలిసి అల్-ఖైదాకి ట్రైనింగ్ ఇచ్చేవారు. వాళ్ళెందుకు ట్రైనింగ్ ఇచ్చేవారో చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. పాకిస్తాన్ సోవియట్ ఆఫ్ఘన్ వార్లో ఒక బ్రోకర్గా పనిచేసింది. ఎందుకంటే యుఎస్కి డైరెక్ట్గా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వటం ఇష్టం లేదు. కానీ వాళ్ళు సోవియట్స్ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకున్నారు. దీంతో పాకిస్తాన్ని మధ్యవర్తిగా నిలబెట్టి దానికి డబ్బు మరియు ఆయుధాలు ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. యుఎస్తో పాటు సౌదీ అరేబియా ఇంకా అనేక ఇస్లామిక్ కంట్రీస్ వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి సోవియట్స్ ఓటమి కోసం పనిచేశారు. ఈ యుద్ధం 10 సంవత్సరాల పాటు కొనసాగింది, 1979 నుంచి 1989 వరకు. చివరకు యుద్ధం 1989లో ముగిసిపోవడంతో అమెరికా పాకిస్తాన్కి పంపే డబ్బు ఇంకా ఆయుధాలు క్రమంగా ఆపివేసింది. పాకిస్తాన్ ఈ 10 సంవత్సరాల పాటు కేవలం బ్రోకర్గా ఉండి ఆ యుద్ధం ద్వారా ఎంతో లాభాన్ని పొందాడు. మరి అంతటి లాభం ఒక్కసారిగా ఆగిపోతుంటే పాకిస్తాన్కి అది మంచిగా అనిపించదు కదా. మీరు ఒకసారి పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే పాకిస్తాన్ అసలు చేసింది ఏమిటంటే అది ఒక అల్-ఖైదా సంస్థని స్థాపించింది. ఆ గ్రూప్లో కేవలం సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో పాల్గొన్న ముజాహిదీన్ ఫైటర్సే ఉన్నారు. ఆ గ్రూప్కి లీడర్గా ఒసామా బిన్ లాడెన్ని నియమించింది. 1989 నుంచి 1995 మధ్యకాలంలో అల్-ఖైదా ముఖ్యంగా తన ఉనికిని పెంచుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అల్-ఖైదాలోని ముజాహిదీన్ ఫైటర్స్కి బ్రెయిన్ వాష్ చేసి వారి పోరాటం కేవలం అమెరికాకి మిత్రుడిగా ఉన్న ఇస్లామిక్ దేశాలలోని కరప్టెడ్ లీడర్స్ని చంపడం మాత్రమే కర్తవ్యం అని హితబోధ చేసింది. అంటే ఇండైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ నజిబుల్లాని ఇంకా అమెరికాతో మిత్రత్వం పాటించే ఇస్లామిక్ దేశాలను కూడా ముజాహిదీన్ ఫైటర్స్ దృష్టిలో దోషులుగా చిత్రీకరించింది. ఇప్పుడు కథ మొత్తం ఒకే ఫ్రేమ్లోకి వచ్చింది, గమనించండి. మొదట్లో పాకిస్తాన్ సోవియట్ ఆఫ్ఘన్ వార్లో యుఎస్కి బ్రోకర్గా పనిచేసింది. దీనివల్ల పాకిస్తాన్కి చాలా డబ్బులు ఇంకా మిలిటరీ వెపన్స్ వచ్చాయి. ఒకసారి యుద్ధం ముగిసిపోయాక వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన ముజాహిదీన్ ఫైటర్స్ మెథడ్లో మనకి అమెరికా కూడా ఒక శత్రువే అని బ్రెయిన్ వాష్ చేసింది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయాక అమెరికా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ యొక్క రక్షణ తనదిగా భావించింది. దానిలో భాగంగా సద్దాం హుస్సేన్ని గద్దెదించడాన్ని అమెరికా ఫస్ట్ టార్గెట్గా పెట్టుకుంది. పాకిస్తాన్ సరిగ్గా దీన్ని ఒక అవకాశంగా భావించింది. అసలు అల్-ఖైదా 1990ల ప్రాంతంలో క్రియేట్ చేయడానికి కారణం కూడా ఇదే. అప్పటికే ఈజిప్ట్ మరియు సూడాన్ మొదలగు ఇస్లామిక్ దేశాలలో ఉన్న అన్ని రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ని కలిపి పాకిస్తాన్ ఒక అల్-ఖైదాగా తయారు చేసింది. తర్వాత పాకిస్తాన్ తాలిబన్స్ని కూడా క్రియేట్ చేశాక అల్-ఖైదా తన హెడ్ క్వార్టర్స్ని ఆఫ్ఘనిస్తాన్లో ఎస్టాబ్లిష్ చేసింది. అక్కడి నుంచి అది ఆఫ్రికన్ కంట్రీస్కి కూడా పాకింది. 1998లో కెన్యా ఇంకా టాంజానియాలోని యుఎస్ ఎంబసీ మీద జరిగిన అటాక్స్కి కారణం కూడా ఈ అల్-ఖైదాని. దీని అర్థం అల్-ఖైదా అమెరికా అటెన్షన్ పొందడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించింది. ఫైనల్గా 9/11 అటాక్స్ తర్వాత యుఎస్ అల్-ఖైదాని సీరియస్గా తీసుకుంది. ట్విన్ టవర్స్ మీద దాడి జరిగిన కొన్ని రోజులకే తాలిబాన్ ఇంకా అల్-ఖైదాలపై యుద్ధం చేసింది. మీరు గమనించినట్లయితే 1989 తర్వాత అమెరికన్లను ఆఫ్ఘనిస్తాన్కు తీసుకురావడం ద్వారా పాకిస్తాన్ మళ్లీ విజయం సాధించింది. ఇంతకుముందు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలోకి ఇండైరెక్ట్గా ప్రవేశించింది, కానీ ఈసారి డైరెక్ట్గా తన మిలిటరీ ట్రూప్స్నే పంపింది. ఇంతకుముందు చెప్పినట్లుగానే అమెరికా తన మిలిటరీతో ఆఫ్ఘనిస్తాన్లోని తీవ్రవాదుల మీద యుద్ధం చేయడానికి పాకిస్తాన్ యొక్క ఎయిర్వే మరియు రోడ్డు మార్గం ఉపయోగించుకుంది. తాలిబాన్ ఇంకా అల్-ఖైదా ఈ రెండు గ్రూప్స్ పాకిస్తాన్ ఆర్మీ మరియు ఐఎస్ఐ క్రియేట్ చేసినవే. అంటే పాకిస్తాన్ మళ్ళీ తీవ్రవాదాన్ని బిజినెస్ రూపంలో మార్చుకోవడంలో మళ్ళీ విజయం సాధించారు. మీరు ఒకసారి పర్వేజ్ ముషరఫ్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూసినట్లయితే తాలిబాన్స్కి ఇంకా అల్-ఖైదాలకి ట్రైనింగ్ ఇచ్చింది పాకిస్తానే అని బహిరంగంగా ఒప్పుకున్నాడు. అంతేకాకుండా వాళ్ళ దృష్టిలో హకానీ ఇంకా ఒసామా బిన్ లాడెన్ ఇద్దరు హీరోలు అని కూడా. తాలిబాన్ को ट्रेन किया, उन्हें वेपन्स दिए, उनको अंदर भेजा, वो हमारे हीरो थे. बिल्कुल ओसामा बिन लादेन हमारा हीरो था.
నేను మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పినట్లు తాలిబాన్ ఇంకా అల్-ఖైదా ఫైటర్స్ వీళ్ళందరూ ఆఫ్ఘన్ సోవియట్ యుద్ధంలో పాల్గొన్న ముజాహిదన్ ఫైటర్సే. అంటే 1980 కాలంలో ఇదే హకానీ అండ్ ఒసామా బిన్ లాడెన్ సోవియట్ యూనియన్ ఓటమి కోసం అమెరికా తరపున పోరాడారు కాబట్టి అమెరికాకి ఇంకా CIA కూడా వీరు హీరోలే అన్నమాట. కానీ ఇప్పుడు కాలం మారింది. 1980లోని సిచ్యువేషన్స్ వేరు, ఇప్పటి సిచ్యువేషన్స్ వేరు. అప్పుడు అమెరికాకి హీరోలైన వారే 1990 కాలం వచ్చేసరికి అమెరికాకి విలన్స్ అయ్యారు. సరిగ్గా ఇదే వ్యూహాన్ని పాకిస్తాన్ కాశ్మీర్ మీద కూడా ప్రయోగించింది. కాశ్మీర్లో అసలు ఉగ్రవాదం ఎప్పుడు ప్రారంభమైంది? కావాలంటే గమనించండి. సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధం ముగిశాక పాకిస్తాన్ ఆర్మీ ఇంకా ISI ఈ రెండు కావాలని లష్కర్-e తోయబా మరియు జైషే మొహమ్మద్ వంటి తీవ్రవాద ఆర్గనైజేషన్స్ని స్టార్ట్ చేశాయి. వీటిలోని మెంబర్స్ అందరూ తాలిబాన్స్ ఇంకా అల్-ఖైదా గ్రూప్స్లో సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో పనిచేసిన అనుభవం కలవారే. మతం పేరిట కాశ్మీర్లో జిహాదీలను తయారు చేసి మతం ఆధారంగా తీవ్రవాదం సృష్టిద్దామని పాకిస్తాన్ ఆర్మీ మరియు ISI పథకం రచించాయి. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే తీవ్రవాదానికి పుట్టినిల్లు, మెట్టినిల్లు మరియు జాతిపిత అన్నీ పాకిస్తానేనని. అంతేకాకుండా ఈ విషయంలో అమెరికాని కూడా నిందించాలి, టెర్రరిజాన్ని పెంచి పోషించడానికి పాకిస్తాన్కి సహాయం చేసినందుకు. మనం ఇంకా టైంని 2021కి ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. సెప్టెంబర్ 11, 2021 నాటికి అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగి సరిగ్గా 20 సంవత్సరాలు అవుతుంది. US ప్రెసిడెంట్ జో బిడెన్ అయితే తన మిలిటరీని 11th సెప్టెంబర్ కల్లా వెనక్కి తీసుకెళ్లిపోతున్నట్లు కూడా ప్రకటించేశాడు. మనకు మళ్ళీ అదే ప్రశ్న ఎదురు కావచ్చు, అది అమెరికా తను సాధించాలనుకున్నది ఆఫ్ఘనిస్తాన్లో అచీవ్ చేసిందా అని. కానీ తాలిబాన్స్ ఇంకా అలానే ఉన్నారు, అల్-ఖైదా కూడా అలానే ఉంది. మనకి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతున్నది ఏమిటంటే అమెరికా టెర్రరిజాన్ని అంతం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్కి రాలేదని. నిజమే, వాళ్ళు ఒసామా బిన్ లాడెన్ని చంపేశారు, కానీ వాళ్ళ ఎజెండా ఇంకా ఏదో ఉంది. అసలు మీరు ఈ విషయం నమ్ముతారా? తాలిబాన్స్కి ఇంకా అల్-ఖైదాలకి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో ఇంకా CIA కనిపెట్టలేకపోయిందని. అమెరికన్స్కి చాలా బాగా తెలుసు అది పాకిస్తాన్ అని. వాళ్ళు ఇప్పటికీ పాకిస్తాన్ యొక్క సహాయం తీసుకుంటూనే వాళ్ళకి టెక్నాలజీ మరియు ఆయుధాలని సప్లై చేస్తున్నారు. బిల్ క్లింటన్, జార్జ్ బుష్ ఇంకా బరాక్ ఒబామా అందరూ వాళ్ళు ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో పాకిస్తాన్తో ఒప్పందాలు చేసుకుంటూ ఆ దేశానికి సహాయం చేసిన వారే. వీళ్ళందరిలో ట్రంప్ ఒక్కడే కొంచెం డిఫరెంట్. అందుకే నేను నమ్మేది ఏంటంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఒక్కడే సరైనవాడు. అది ఇండియాకు కూడా ఎంతగానో ఉపయోగపడి ఉండేది. సరే, నేను ఇంతకు మించి డీప్గా వెళ్ళను, కానీ పాయింట్ ఏమిటంటే తాలిబాన్ ఇంకా అల్-ఖైదాని క్రియేట్ చేసింది పాకిస్తానే. ఇండైరెక్ట్గా వీటికి ఫండింగ్స్ కూడా అమెరికా ఇంకా నాటో కంట్రీస్ నుంచే ఈ 20 సంవత్సరాలు అందేవి. అమెరికన్ దళాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఈ 20 సంవత్సరాలు తాలిబాన్స్ నార్త్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న గుహలలో రహస్యంగా నివసించేవారు. అమెరికన్స్కి ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఎయిర్ బేస్ ఉంది. మనం ఒకసారి మ్యాప్లో చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా మౌంటైన్స్తో నిండిపోయి ఉంటుంది. తాలిబాన్స్ ఇక్కడున్న పర్వతాలలో ఇంకా గుహలలో దాక్కునేవారు. అందువల్ల అమెరికన్స్ కంటిన్యూస్గా ఈ కొండ ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసేవాళ్ళు. ఈ 20 సంవత్సరాలలో తాలిబాన్స్ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫైటర్స్గా రూపాంతరం చెందారు. ఇప్పుడు వీళ్ళు కూడా చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. డిప్లొమసీ అంటే దౌత్యం కూడా నేర్చుకున్నారు. ఈ ప్రపంచంలో తన ఉనికి పోకుండా కాపాడుకోవాలంటే అందుకు తాలిబాన్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని గ్రహించారు. బై ద వే, మీకు చెప్పాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు అమెరికా తన మిలిటరీని వెనక్కి తీసుకురావాలనే ఆలోచన మొదటిసారి 2015లో బరాక్ ఒబామా కలిగింది. మొదటిసారి ఒబామానే అమెరికా తరపు నుంచి ఒక ప్రతినిధిని తాలిబాన్ లీడర్ని కలవటానికి పంపాడు. ఈ మీటింగ్ పాకిస్తాన్లోని ముర్రే అనే ప్రాంతంలో జరిగింది. కానీ ఆ మీటింగ్ సక్సెస్ అవ్వలేదు. తర్వాత కాలంలో డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికన్ ప్రభుత్వం తరపు నుంచి ఒక ప్రతినిధిని తాలిబాన్తో చర్చల కోసం ఏర్పాటు చేశాడు. అంటే US గవర్నమెంట్ అసలు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్తో పని లేకుండా డైరెక్ట్గా తాలిబాన్ లీడర్స్తో చర్చలు జరుపుతున్నాయి. అంటే దీని అర్థం ఏమిటి? US ప్రభుత్వం తాలిబాన్స్ అంటే భయపడిందనా? లేదంటే తాలిబాన్స్తో ఏమైనా డీల్ కుదుర్చుకున్నారా? అందుకే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ కోరుకోవట్లేదా? ఇంకా మరొక విషయం, తాలిబాన్స్ కూడా ఇంతవరకు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని అసలు గుర్తించలేదు. ఒకసారి ఊహించండి, నిజంగా అమెరికా తనకి తాలిబాన్ శత్రువు అని చెప్పి ఎవరితో అయితే 20 సంవత్సరాల నుంచి పోరాడుతుందో అలాంటి వారితో కలిసి చర్చల్లో కూర్చుంటుందా? ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో 2020లో USA తాలిబాన్ పీస్ డీల్ అనే ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందంలో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే తాలిబాన్స్ హింసను ఆపేయాలి, ఇతర దేశాల మీద శత్రుత్వం చూపించకూడదు, మరియు తాలిబాన్స్ అన్ని దేశాల్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్తో లింక్స్ కట్ చేసుకోవాలి. అలా అయితేనే అమెరికా తన మిలిటరీని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి తీసుకెళ్తుంది అని తాలిబాన్స్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాలిబాన్స్ కూడా వాళ్ళకు ఒక కండిషన్ పెడతారు. అమెరికా ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేశాక తాలిబాన్స్ పెట్టిన కండిషన్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్తో ఆ దేశ జైళ్లలో బంధించబడిన తాలిబాన్ ఖైదీలందరినీ విడుదల చేయాలని కోరింది.
ఈ పీస్ డీల్ అగ్రిమెంట్ చదివాక యుఎస్ గవర్నమెంట్ తాలిబన్స్ని ఎల్డర్ బ్రదర్ లాగా ట్రీట్ చేస్తుందేంటని మీకు అనిపించట్లేదా? తాలిబన్స్ అమెరికా సూచనలని పాటిస్తారని నిజంగా మీరు నమ్ముతున్నారా? అది అసలు నమ్మేలా ఉందా? ఇక్కడ అమెరికన్స్ ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళిపోతున్నారా అని ఊహించడానికి 2 పాసిబుల్ సినారియోస్ ఉన్నాయి. మొదటిది, 20 సంవత్సరాల నుంచి తాలిబన్స్తో పోరాడి వాళ్ళు విసిగిపోయి ఉండొచ్చు. అంతేకాకుండా అమెరికా 20 సంవత్సరాల క్రితం తను చేసిన తప్పును తెలుసుకొని ఉండొచ్చు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వదిలి వెళ్ళిపోవడానికి దారులు వెతుక్కుంటున్నారు. కానీ ప్రపంచం ముందు తాము ఎక్కడ చులకనైపోతామేమోనని మొక్కుబడిగా తాలిబన్స్తో పీస్ డీల్ అనే ఒక అగ్రిమెంట్ కుదుర్చుకొని ఉండొచ్చు. రెండవ సినారియో ఏమో, తాలిబన్స్ నిజంగా మారిపోయి ఉండొచ్చు. యుద్ధం మంచిది కాదని తాలిబన్స్కి తెలియజేయడానికి అమెరికాకి 20 సంవత్సరాలు పట్టుండొచ్చు. తాలిబన్స్ కూడా తాము మారిపోయారని, శాంతియుతంగా బ్రతుకుతామని అమెరికాకి హామీ ఇచ్చి ఉండొచ్చు. అందుకే అమెరికా తన మిలిటరీని ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకెళ్లిపోయి ఉండొచ్చు. ఈ 2 కారణాల్లో సరైనదేదో మీరే నిర్ణయించుకోండి. ఆఫ్ఘనిస్తాన్ని తాలిబన్స్ ఆక్రమించుకోవడం వల్ల పాకిస్తాన్ తనకు కలిసి వస్తుందని భావిస్తోంది. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం తాలిబన్స్కి ఇంకా అల్-ఖైదాకి పాకిస్తానే ట్రైనింగ్ ఇచ్చి ఉండటం వల్ల తాలిబన్స్ తమ మాట వింటారని పాకిస్తాన్ భావిస్తోంది. కానీ పాకిస్తాన్ యొక్క డబుల్ స్టాండర్డ్స్ తాలిబన్స్కి తెలుసు. అమెరికాలో తాలిబన్స్ ట్విన్ టవర్స్ అటాక్ చేసిన తర్వాత పాకిస్తాన్ తన నిజస్వరూపం చూపించింది. ఒకవైపు తాలిబన్స్కి పాకిస్తాన్లో ఆశ్రయం ఇస్తూనే ఇంకొక పక్క అమెరికా ఇచ్చే డబ్బు కూడా తీసుకుంటూ ఉండేది. కాబట్టి తాలిబన్స్కి పాకిస్తాన్ యొక్క డబుల్ స్టాండర్డ్స్ బాగా తెలుసు. రీసెంట్గా మీరు న్యూస్లో చూసి ఉండొచ్చు, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ దగ్గర 11 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని తాలిబన్స్ చంపేసి ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన దురన్ లైన్ని తాలిబన్స్ గుర్తించలేదు. అంతెందుకు, ఆ దురన్ లైన్ని తాలిబన్సే కాదు, ఆఫ్ఘన్ ప్రజలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కూడా గుర్తించలేదు. ఒకసారి మనం పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ని గమనిస్తే ఆ ప్రాంతంలో పష్తూన్స్ నివసిస్తూ ఉంటారు. ఆ పష్తూన్స్లో నివసించే ప్రజలు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ పీపులే. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ జనాభా సంఖ్యతో పోలిస్తే సుమారు 25% మంది జనాభా ఇక్కడే నివసిస్తూ ఉంటారు. పాకిస్తాన్ మిలిటరీలో కూడా పంజాబీస్ తర్వాత అధిక సంఖ్యలో ఉండేవారు పష్తూన్సే. ఇంకా తాలిబన్స్ అందరూ పష్తూన్సే. వాళ్ళు మాట్లాడే భాష పాస్టో. పష్తూన్లో జాతీయవాదం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరేమనుకుంటున్నారు, తాలిబన్స్ పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేస్తారనే? ఇప్పుడు మనం చూస్తున్న తాలిబన్స్ 1994లోని తాలిబన్స్ కాదు. ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్స్ చేతిలోకి వచ్చేసింది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి బోర్డర్లో ఉన్న పాకిస్తానీస్ బలూచిస్తాన్ ఇంకా ఖైబర్ పఖ్తూన్ ప్రావిన్స్ మీద కూడా కన్నేస్తారు. ఇప్పటికే బలూచిస్తాన్లోని ప్రజలు ఎప్పటినుంచో పాకిస్తాన్ మీద తిరుగుబాటు ఉద్యమాలు చేస్తున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ సైన్యం కూడా బలూచిస్తాన్ మరియు పష్తూన్స్ ప్రాంతాల్లో ఎన్నో అరాచకాలు చేసింది. ఇవన్నీ తాలిబన్లకు తెలియదు అనుకుంటున్నారా? వాళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్ మీద పగ తీర్చుకుంటారు. కాబట్టి తాలిబన్లు మళ్ళీ పాకిస్తాన్తో కలిసి జతకట్టే ప్రసక్తి ఉండకపోవచ్చు. ఈసారి పాకిస్తాన్ మతం కార్డు అడ్డుపెట్టినా కూడా తాలిబన్స్ దాన్ని నమ్మే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ మతాన్ని కేవలం తన అవకాశాల కోసం మాత్రమే వాడుకుంటుందని. పర్వేజ్ ముషరఫ్ ఒకసారి ఇలాగే యుఎస్ ఆర్మీకి 4000 మంది పాకిస్తానీయులని తాలిబన్స్ ఇంకా అల్-ఖైదాల పేర్లతో డబ్బు కోసం వాళ్ళకి అమ్మేశాడు. కాబట్టి పాకిస్తాన్ని తాలిబన్స్ నమ్మే అవకాశాలు చాలా తక్కువ. ఇక చైనా విషయానికి వస్తే, చైనా ఆఫ్ఘనిస్తాన్తో చాలా చిన్న సరిహద్దు కలిగి ఉంది. అంతేకాకుండా చైనా కూడా తాలిబన్స్ని తమ శత్రువులుగా చేసుకోవాలనుకోవడం లేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఆఫ్ఘనిస్తాన్ జనాభా చూసినప్పుడు అక్కడి ప్రజలు ఐడియాలజీ ప్రకారం వారు 2 వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం టిపికల్లీ ఇస్లామిక్ షరియా ఫాలోవర్స్ అయితే, అంటే తాలిబన్స్లా అన్నమాట. ఇంకొక వర్గం లిబరల్ డెమోక్రాటిక్ మార్క్సిస్ట్ భావజాలం కలిగి ఉన్నవారు, అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీలా అన్నమాట. అసలు 1978లో సోవియట్కి మరియు ఆఫ్ఘనిస్తాన్కి యుద్ధం జరగడానికి ముఖ్య కారణాలు కూడా ఇవే. ఒక వర్గం తాలిబన్లకు అనుకూలంగా ఉంటే ఇంకొక వర్గం ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉండేది. కానీ వీళ్ళందరూ నేషనలిస్టులే. వీళ్ళ పొలిటికల్ ఐడియాలజీస్ మాత్రమే వేరుగా ఉంటాయి. బహుశా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని వదిలి వెళ్ళటానికి ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. అమెరికానే ఏమీ చేయలేక తన బలగాలను వెనక్కి తీసుకెళ్లిపోతే ఇంకా వేరే ఏ దేశమైనా తన మిలిటరీని ఇక్కడికి పంపించే పొరపాటు చేస్తుందా? అందుకే ఇండియా కానీ చైనా కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఈ పరిస్థితులన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్నాయి. చైనా ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అవ్వడానికి అదేమీ పాకిస్తాన్ సహాయం తీసుకోక్కర్లేదు. స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే చైనా పెషావర్ నుంచి కాబూల్కి రోడ్డు మార్గం వేస్తే అప్పుడు కాబూల్ కూడా సిపెక్కి కనెక్ట్ అయ్యే ఉంటుందని ప్లాన్ చేస్తుంది. కానీ ఇండియా అలా జరగాలని కోరుకోవడం లేదు. తాలిబన్స్ బేసిక్గా సున్నీ ఇస్లాం మతాన్ని ఫాలో అవుతారు. అంతేకాదు వాళ్ళు ఆ మతంలో రాసి ఉన్న నియమాలకు 100% కట్టుబడతారు. కాకపోతే ఇక్కడ ఇండియాని కొంచెం కంగారు పెడుతున్న విషయం ఏమిటంటే, ఒకవేళ పాకిస్తాన్ మళ్ళీ తాలిబన్స్ని మ్యానిపులేట్ చేయగలిగితే
ఇండియాకి కాశ్మీర్ సమస్యతో పాటు 1980స్లో లాగా ఉగ్రవాద సమస్య కూడా ఎక్కువ అవుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, అమెరికా ప్రపంచం దృష్టిలో చులకన కాకుండా ఉండటానికి తాలిబన్స్తో అగ్రిమెంట్ చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన బలగాలను వెనక్కు తీసుకెళ్లిపోయింది. అలా అని అమెరికా ఏమీ తెలివి తక్కువది కాదు. అది తన బలగాలను వెనక్కు తీసుకెళ్లిపోయినా కూడా రాబోయే రోజుల్లో చైనా, ఇండియా ఇంకా తాలిబన్స్ ఒకరినొకరు గొడవలు పడేలాగా కూడా చేయొచ్చు. మీకు అమెరికా యొక్క స్వభావం తెలిసినట్లయితే అది ఎప్పుడూ ఇంకొక దేశపు సమస్యలలో వేలు పెట్టకుండా సైలెంట్గా కూర్చోలేదు. మళ్ళీ ఖచ్చితంగా ఏదొక దేశంలోని అంతర్గత సమస్యలో వేలు పెడుతుంది. ఎందుకంటే అమెరికా సూపర్ పవర్ అన్న పేరు నిలుపుకోవాలి కదా. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎటువంటి ఆసక్తికర పరిమాణాలు చోటు చేసుకుంటాయో.